హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3వ తరగతికి సంబంధించిన 2వ పాఠం మర్యాద చేద్దాం పాఠానికి సంబంధించిన సాధనా పత్రాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. మొదట కింది పేరా చదవండి, కింది ప్రశ్నలకు జవాబు రాయండి. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. నెక్స్ట్ ఈ పేరాకు సంబంధించిన క్వశ్చన్లు. ఫస్ట్ వన్, శిష్యులు చేసే పనులు ఏం తెప్పిస్తుంటాయి? శిష్యులు చేసే పనులు కోపం, నవ్వు తెప్పిస్తుంటాయి. ఆన్సర్ ఈ. సెకండ్ క్వశ్చన్, పరమానందయ్య గారు ఏ రాజ్యంలో ఉండేవారు? పరమానందయ్య గారు కళింగ రాజ్యంలో ఉండేవారు. మూడో క్వశ్చన్, పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారు? వారు చాలా అమాయకులు. వయసు పెరిగిన వారికి బుద్ధి పెరగలేదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పరమానందయ్య శిష్యుల పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తాయి కదా, మీకు బాగా నవ్వు తెప్పించిన సందర్భాన్ని రాయండి. శిష్యులు ఒకరినొకరు తప్పుగా లెక్క పెట్టుకొని ఏడవడం నాకు బాగా నవ్వు తెప్పించింది. ఫిఫ్త్ క్వశ్చన్, గురువు గారి పట్ల శిష్యులు ఎలా ఉండాలి? గురువు గారి పట్ల శిష్యులు గౌరవంగా, విధేయతగా ఉండాలి. నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది వాక్యాలు ఎవరితో అన్నారో మనం కనిపెట్టి ఇక్కడ రాయాలి. ఫస్ట్ వన్, అయ్యో అయ్యో ఇదేం అఘాయిత్యంరా అన్నది ఎవరు? గురువు గారు శిష్యులతో అన్నారు. సెకండ్ క్వశ్చన్, గురువుగారి ఇల్లు కాలిపోతుందిరా అని అన్నది ఎవరు? రాజభటులు ఒకరితో ఒకరు అనుకున్నారు. మూడో క్వశ్చన్, ఒరేయ్ పెద్ద మనుషుల్లారా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అని అన్నది ఎవరు? శిష్యుల్లో ఒకరు తోటి శిష్యులతో అన్నాడు. నెక్స్ట్ సాధనాపత్రం 2, పాఠం ఆధారంగా కింది వాక్యాలను వరుస క్రమంలో రాయండి. మనం పాఠం చెప్పుకున్నాం కదా, ఆ పాఠం ఆధారంగా ఈ వాక్యాలను వరుస క్రమంలో ఉంచాలి. నెక్స్ట్ పేరా చదవండి, కింది ప్రశ్నలకు జవాబు రాయండి. ఒకరోజు అంకిత వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. వారిని గుమ్మం దగ్గర చూసిన అంకిత గబగబా వారికి కాలు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఇంట్లోకి వెళ్ళి అమ్మను పిలిచింది. అమ్మ వారిని లోపలికి తీసుకెళ్ళింది. అంకిత వారిని కూర్చోమని కుర్చీలు వేసింది. తాగడానికి మజ్జిగ ఇచ్చింది. అంకిత చేసిన మర్యాదలకు బంధువులు సంతోషించారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, పై పేరాలో వచ్చిన వస్తువుల పేర్లు గుర్తించండి. పై పేరాలో ఏ వస్తువులు వచ్చినాయి? చెంబు, కుర్చీ. ఆన్సర్ ఈ. ఈ పేరాకు శీర్షికను రాయండి. ఈ పేరాకు శీర్షిక అండి. ఈ పేరాకు మనము ఒక పేరు పెట్టాలి. మనం ఇక్కడ అతిథి మర్యాద అని పెట్టాము. ఇదే రాయాల్సిన అవసరం లేదు, మీకు నచ్చింది ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ మూడో క్వశ్చన్, అంకిత అమ్మను ఎందుకు పిలిచింది? ఇంటికి బంధువులు వచ్చారని చెప్పడానికి పిలిచింది. ఫోర్త్ క్వశ్చన్, అంకిత వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు ఎందుకు సంతోషించారు? అంకిత చేసిన మంచి మర్యాదలకు సంతోషించారు. ఫిఫ్త్ క్వశ్చన్, అంకిత బంధువులకు మర్యాద చేసింది కదా, మీరు కూడా ఇంటికి వచ్చిన అతిథులకు ఎలాంటి మర్యాదలు చేస్తారు? ఆన్సర్, మా ఇంటికి అతిథులు వస్తే వారిని గౌరవంగా పలకరించి లోపలికి ఆహ్వానించి కూర్చోవడానికి కుర్చీ వేసి తాగడానికి చల్లని మంచినీరు అందిస్తాను. నెక్స్ట్ సాధనాపత్రం 3, పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, పై పేరాలో సరళ అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. సరళ అక్షరాలు అంటే వర్ణమాలకు సంబంధించిన అక్షరాలు ఏవేవి ఉన్నాయో వాటిని మనం వెతికి ఇక్కడ రాయాలి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ మనం రాసిన అక్షరాలతో మొదలయ్యే పదాలను మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి
ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడున్న ఒక పదాలతో ఏదైనా ఒక వాక్యం మనం ఇక్కడ రాయాలి. ఇదే రాయాలని ఏం లేదు, మీకు నచ్చింది ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్, పై పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడువులలో రాయండి. మన గుణింతాల అక్షరాలు ఏవే ఉన్నాయో వాటిని వెతికి ఇక్కడ రాయాలి. నెక్స్ట్, పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి. ఇక్కడ మనం రాసిన అక్షరాలతో మొదలయ్యే పదాలను ఇక్కడ రాయాలి. అలాగే ఇక్కడ ఇచ్చిన మనం రాసిన పదాలతో ఇక్కడ ఒక సొంత వాక్యాన్ని రాయాలి. నెక్స్ట్, పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. పేరాలో ఉన్న ద్విత్వాక్షరాలను మనం ఇక్కడ రాయాలి. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. ఇక్కడ మనం రాసిన అక్షరాలు ఉండే విధంగా కొన్ని పదాలను రాయాలి. అలాగే ఇక్కడ రాసిన పదాలతో ఇక్కడ ఒక సొంత వాక్యాన్ని రాయాలి. పై పేరాలోని సంయుక్త అక్షర పదాలను రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. సంయుక్త అక్షరాన్ని గుర్తించి ఇక్కడ 2 పదాలు రాసి వాటికి సంబంధించిన సొంత వాక్యం ఒకటి రాయాలి. నెక్స్ట్, సాధనా పత్రం 4. కింది ఆధారాలతో గల్లను పూరించండి. నీటిపై ప్రయాణం చేసేదేది? పడవ. పొలం దున్నేది? అరక. జాబిల్లి అంటే చందమామ. డబ్బు అంటే ధనం. జాలి దయ. చెక్క కొయ్య. నెక్స్ట్, కింది పదాలను జత చేసి రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలతో మనం వీటిని జత చేసి నీట్గా రాయాలి. నెక్స్ట్, కింది వాక్యాలలోని పదాలను సరిచేసి రాయండి. వీళ్ళు ఇక్కడ ఒక వాక్యాన్ని తారుమారు చేసి ఇచ్చారు, వాటిని మనం నీట్గా కరెక్ట్గా ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్, సాధనా పత్రం 5. కింది ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి. కింది వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఇక్కడ పండితుడు అనే పదానికి మనం వ్యతిరేక పదాన్ని గుర్తించాలి. పండితుడికి వ్యతిరేక పదము పామరుడు. నెక్స్ట్, కింది వాక్యంలో గీత గీసిన పదానికి సమాన అర్థాన్ని గుర్తించండి. సన్మానించారు అనే పదానికి సమానార్థము ఈ గౌరవించారు. సన్మానించారు అనే పదానికి సమానార్థం గౌరవించారు. నెక్స్ట్, కింది పదాలు గమనించండి. అన్ని అక్షరాలు కొమ్ము గుడులతో ఉన్నాయి కదా, అలాంటి మరికొన్ని పదాలు ఇక్కడ రాయండి. ఇవే రాయాలనేం లేదు, మీకు తెలిసిన ఏ పదాలైనా ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్, కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఈ పట్టికల ఆధారంగా మనం ఇక్కడ వాక్యాలను నీట్గా రాయాలి. జెండా రెపరెపలాడింది. పాప చకచక నడిచింది. సెలయేరు గలగల పారింది. పక్షులు కిలకిలలాడాయి. నెక్స్ట్, సాధనా పత్రం 6. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారు? పరమానందయ్య గారి శిష్యులు చాలా అమాయకులు మరియు తెలివి తక్కువ వారు. సెకండ్ క్వశ్చన్, పరమానందయ్య గారు భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? పరమానందయ్య గారు తన భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్ళికి పొరుగురు వెళ్ళారు. థర్డ్ క్వశ్చన్, పరమానందయ్య శిష్యులకు ఎందుకు కోపం వచ్చింది? పేరయ్య తమ గురువుగారిని పేరు పెట్టి అగౌరవంగా పిలిచినందుకు శిష్యులకు కోపం వచ్చింది. ఫోర్త్ క్వశ్చన్, పేరయ్య పరమానందయ్య గారి ఇంటికి ఎందుకు వచ్చాడు? పేరయ్య తన కూతురి పెళ్ళికి పత్రిక ఇచ్చి గురువు గారిని ఆహ్వానించడానికి వచ్చాడు. నెక్స్ట్, శిష్యుల దొంగలకు అతిథి పూజ ఎలా చేశారు? శిష్యులు దొంగలను అతిథి దేవుళ్ళు అనుకొని లోపలికి లాగారు. వారిని గట్టిగా బంధించి చలికాలంలో వారి నెత్తిన చల్లటి నీళ్లు పోస్తూ వింతగా అతిథి పూజ చేశారు. 6వ క్వశ్చన్, శిష్యులను రాజుగారు ఎందుకు సన్మానించారు? శిష్యులు తమ అమాయకత్వంతో దొంగలను బంధించి
వారు దొరికిపోయేలా చేసినందుకు రాజుగారు వారిని సన్మానించారు. నెక్స్ట్ సాధనాపత్రం 7. కింది వాక్యాలకు ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం గుర్తును సరైన చోట చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు, వాటికి సరైన చోట ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం ఉంచి వాక్యాలను పూర్తి చేయాలి. నెక్స్ట్ కింది వాక్యాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి. మనకి కొన్ని వాక్యాలు రాశాడు, ఇందులో ఒకటే కరెక్ట్గా ఉంది. దీంట్లో ఆన్సర్ ఆ. తోటకి ఎవరెవరు వెళ్ళారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కింది పేరాలో అవసరమైన చోట వాక్యాంత బిందువు, స్వల్ప విరామ చిహ్నము, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకాలను ఉంచండి, తిరిగి రాయండి. నేను ఇక్కడ మీకు హింట్స్ ఇచ్చాను, దీన్ని చూస్తూ కింద లైన్స్లో అందంగా రాయాలి. నెక్స్ట్ సాధనాపత్రం 8. కింది గేయాన్ని చదవండి, పొడిగించండి. చెప్పేద్దాం కథలెన్నో చెప్పేద్దాం, గీసేద్దాం అందమైన బొమ్మలు గీసేద్దాం, ఆడేద్దాం ఆటలెన్నో ఆడేద్దాం, చేసేద్దాం మంచి పనులు చేసేద్దాం. నెక్స్ట్ కింది కథను చదవండి, సమాధానం ఊహించి రాయండి. ఇక్కడ ఒకరోజు తెనాలి రామకృష్ణుడు రాజుగారి సభలో కూర్చొని ఉన్నాడు. రాజు అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగాడు. మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి? ఎన్ని కాకులు ఉన్నాయో కరెక్ట్గా లెక్క పెట్టి చెప్పాలి. అప్పుడు తెనాలి రామకృష్ణుడు టక్కుమని 25,675 కాకులు ఉన్నాయని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపడి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఏమి చెప్పింటాడో మీరు ఊహించి ఇక్కడ రాయాలి. అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ విధంగా సమాధానం చెప్పాడు. మహారాజా, నేను లెక్క పెట్టిన 25,675 కాకుల కంటే మన రాజ్యంలో ఎక్కువ కాకులు కనిపిస్తే పొరుగు దేశాల నుండి కాకులు మన రాజ్యంలోకి తమ చుట్టాలు కలవడానికి వచ్చాయని అర్థం. ఒకవేళ తక్కువగా ఉంటే మన రాజ్యంలోని కొన్ని కాకులు పక్క దేశంలో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళ్ళాయని అర్థం. ఇలా తెలివిగా తెనాలి రామకృష్ణుడు సమాధానం చెప్పాడు. నెక్స్ట్ లాస్ట్ వన్, నేనేమి నేర్చుకున్నాను. కింది పదాలను గమనించండి. ఇక్కడ 2 ఒత్తులు ఇచ్చాడు, ఆ ఒత్తులతో అంతమయ్యే పదాలు మనం కింద ఇక్కడ నీట్గా రాయాలి. కింది వాక్యంలో సంయుక్త అక్షరాల పదాల కింద గీత గీసి తిరిగి రాయండి. ఇక్కడ గీత గీసి ఆ సంయుక్త అక్షరాలను ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్స్లో నీట్గా రాయాలి. కింద ఇవ్వబడిన వాక్యం ఎలాంటి వాక్యమో గుర్తించండి. నీవు ఏం చేస్తున్నావు? ప్రశ్నలోనే ఇక్కడ ప్రశ్నార్థకం ఇచ్చినట్టు కాబట్టి ఇది ప్రశ్నార్థకం. ఆన్సర్ ఆ. కింది పేరాను చదవండి, జవాబులను రాయండి. ఒక అడవిలో చిన్న కుందేలు ఉండేది. అది తన స్నేహితులైన జింక, కోతితో కలిసి ఆడుకునేది. ఒకరోజు అవి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కుందేలు ఒక గుంటలో పడిపోయింది. బయటికి రాలేకపోయింది. అప్పుడు కోతి ఒక కొమ్మను తెచ్చి జింక సహాయంతో కుందేలును పైకి లాగింది. కలిసి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని తెలుసుకున్నాయి. నెక్స్ట్ కుందేలు స్నేహితులు ఎవరు? కుందేలు స్నేహితులు కోతి, జింక. ఆన్సర్ ఈ. ఈ కథ నుండి నీవేమి గ్రహించావు? కలిసి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని గ్రహించాను. పాఠం ఆధారంగా మనం పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి? జవాబు, మనం పెద్దల పట్ల ఎల్లప్పుడూ గౌరవంగా, వినయంగా ప్రవర్తించాలి. వారి మాటలు శ్రద్ధగా విని వారు చెప్పిన మంచి విషయాలను పాటించాలి. కింది గేయాన్ని పొడిగించి రాయండి.
చేద్దాం చేద్దాం మంచి పనులు చేద్దాం. నాటుదాం నాటుదాం మొక్కలను నాటుదాం. చదువుదాం చదువుదాం బాగా చదువుదాం. ఈ విధంగా మనం అన్ని వర్క్షీట్లను కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియోకు గాను మేము పెట్టిన ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.